హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం మేము తిరుపతి ట్రిప్ చేసాం. తిరుపతిలో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను మీకు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి అయితే బయలుదేరాము, ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. సో నా కారులో వెళ్ళాము. సో వెళ్ళే దారిలో నెల్లూరు దగ్గర కావలి దగ్గర ఆగాము. కావలి బీచ్ అయితే చూసిపోదాం అనుకున్నాం. సో బీచ్కి వెళ్ళాము. సో పిల్లలు ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లలకు ఇసుక అన్నా కూడా, బీచ్ అన్నా కూడా, వాటర్ అన్నా కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. బీచ్ అయితే చాలా ప్లజెంట్గా ఉంది. సో వెళ్ళే దారిలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా దారి తెలియక కొద్దిగా ఇబ్బంది పడ్డాం. సో ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ మంచి లొకేషన్ అయితే కనిపించింది. అక్కడ జనాలు అయితే ఎక్కువ ఎవరు లేరు. సో తిరుపతి వెళ్తున్నాం కాబట్టి మేమైతే బీచ్లో ఏం ఆడలేదు. పిల్లలైతే బయట ఆడుతున్నారు. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ అక్కడ సౌండ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, బీచ్ వాటర్ సౌండ్. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళు ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. అండ్ మేమైతే ఫొటోస్ దిగడం చేసుకున్నాము. సో మాకు ఈ స్టిల్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నారు, మేము అక్కడ కూర్చోవడం మంచిగా అనిపించింది ఆ ఫోటో. అండ్ ఆ తర్వాత పిల్లలు ఇంకా చిన్న చిన్న ఆటలు ఉంటాయి, వాళ్ళకి ఇసుకలో ఆడుకున్నారు కాసేపు. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చాము. సో అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరాం భోజనం చేసుకొని. అండ్ ఫైనల్గా తిరుపతి అయితే చేరుకున్నాము. అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాం. రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో అందరం అయితే గుండులు కొట్టించుకున్నాము. అండ్ ఏం జరిగింది అనేది చెప్తాను. ఇప్పుడు అసలు విషయం ఉందన్నమాట. సో మా ఫ్రెండ్ అయితే మాకు టికెట్స్ రిజర్వేషన్ చేశానని చెప్పాడు. సో ఏం జరిగిందో ఏంటో తెలియదు. బట్ ఫైనల్గా అయితే మేము దర్శనానికి మాకైతే టికెట్ దొరకలేదు. సో బయటే చూసుకొని కూర్చున్నాం దిగులుగా. సో కొద్దిగా బాధ అయితే ఉండేది, అంత దూరం వచ్చి దర్శనం చేసుకోకపోతే చాలా బ్యాడ్ థింగ్ అని. బట్ టైం లేదు మాకు రియల్గా చెప్పాలంటే. సో అదే టైంలో గాడ్ ఈజ్ గ్రేట్ అంటుంటారు. సో దేవుడి దయ వల్ల మాకైతే దర్శనం చేసుకునే అదృష్టం అయితే దొరికింది ఫైనల్గా. ఎట్లా అంటే అదే టైంలో బయట దేవుడిని ఊరేగింపు చేస్తున్నారు. ఆ విధంగా మేమైతే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పుడు అర్థమైంది దేవుడు చాలా గొప్పవాడు అని. సో అక్కడ నుంచి అయితే మిగతా చోటు వెళ్ళాం. సో చుట్టుపక్కల అన్నీ విజిట్ చేసేసి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ హోటల్కి వచ్చేసాము. అండ్ నైట్ అయితే రిటర్న్ అయిపోయాము. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకైతే షేర్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.